హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. అందరూ ఆఫర్స్ కోసమే వెయిట్ చేసి ఉంటారు. మొబైల్ కొనాలన్నా, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొనాలన్నా, ఏవి కొనాలన్నా కూడా బడ్జెట్ చూసుకుంటారు కదా. ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే సెప్టెంబర్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో అలాగే ఐఫోన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ కూడా సెప్టెంబర్లోనే లాంచ్ అవబోతుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో అంటే అప్కమింగ్ మొబైల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే సెప్టెంబర్ నెలలోనే ఒక గుడ్ న్యూస్ ఉంది. అది చెప్పేకన్నా ముందు కొంతమంది వచ్చేసి మొబైల్ జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గుతుంది అని చెప్తున్నారు. కానీ అదైతే కంప్లీట్ గా రాంగ్ ఇన్ఫర్మేషన్. సో దానికి జిఎస్టీ 18%. ఒకవేళ బిల్ పాస్ అయితే కనుక 5%కి వస్తుంది. ఇకపోతే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివి 28% నుంచి 18%కి తగ్గబోతున్నాయి. జిఎస్టీ తగ్గిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోకండి. మళ్ళీ కంపెనీ వాళ్ళు ఈ ప్రైస్ కి మ్యాచ్ చేశారనుకోండి, సేమ్ అదే ప్రైస్ కి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే జిఎస్టీ ఒక 5,000 తగ్గింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక 4,000 పెంచారనుకోండి, సేమ్ అదే ప్రైస్ కి మళ్ళీ మొబైల్ తీసుకోవాల్సి వస్తుంది. అలా జరగకూడదని కోరుకుంటా. ఆగస్ట్ నెలలో చూసుకున్నట్లయితే ఇంకొక మొబైల్ లాంచింగ్ కి మిగిలిపోయింది. అదే వివో T4 Pro. ఫస్ట్ టైం 30,000 రూపీస్ బడ్జెట్ లోనే, అది కూడా వివో నుంచి టెలిఫోటో లెన్స్ కెమెరా తోటి ఈ మొబైల్ అయితే రాబోతుంది. స్పెసిఫికేషన్స్ పరంగా అయితే అన్ని పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ప్రైస్ కూడా 30,000 బిలో అని చెప్తున్నారు. మరి చూడాలి. అదేండి వివో V60 చూసాం కదా, సేమ్ దాదాపు అవే స్పెసిఫికేషన్స్. జైస్ అని మీద మెన్షన్ చేశారు కదా, అదొకటి ఇక్కడ మిస్ అవుతుంది అనుకో. జైస్ ఫిల్టర్స్ కానీ, జైస్ క్వాలిటీ కానీ తగ్గుతుందని మాత్రం చెప్తారు. కాకపోతే సెప్టెంబర్ నెలలో మొబైల్ చూసుకున్నట్లయితే ఐఫోన్ కొనుక్కున్న ఐఫోన్ అనగానే ఆ ఉత్సాహం, ఆ వైబ్ వేరే లెవెల్ ఉంటుంది. సెప్టెంబర్ 9th వచ్చేసి ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. మొత్తం 4 మొబైల్స్ అయితే ఉంటాయి. సిరీస్ మొత్తం చేంజ్ అయింది. ఒకే ఒక డౌన్ గ్రేడ్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అప్గ్రేడ్ జరిగిందని చెప్తారు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అన్ని మొబైల్స్ లోనూ 120Hz రిఫ్రెష్ అయితే వస్తాయి. కెమెరా డిపార్ట్మెంట్ లో అన్ని మొబైల్స్ లోనూ ఫ్రంట్ కెమెరా 24 మెగాపిక్సెల్ అయితే వాడబోతున్నారు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో పెరిగింది, కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా అప్గ్రేడ్ జరిగింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ కూడా పెరిగింది. మరీ హ్యూజ్ గా అని చెప్పలేను, కానీ ఒక 200-300 mAh అయితే పెరుగుతుంది. వైర్డ్ ఛార్జింగ్ స్పీడ్ పెరిగింది, వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరిగింది. ప్రాసెసర్ కూడా A19 ఇంకా A19 Pro అయితే వాడుతున్నారు. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఇంకా బీటా ప్రాసెసింగ్ లోనే ఉన్నాయి. మొత్తంలో ఒక కొత్త వేరియంట్ కాదు, రీప్లేస్మెంట్ అనొచ్చు. అప్పట్లో మినీ అని మొబైల్ ఉండేది, మినీ తీసేసి ప్లస్ తీసుకొచ్చారు. ఈసారి ప్లస్ నుంచి ఎయిర్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి 5.5 mm థిక్నెస్ ఉంటుంది. ఇది కన్ఫర్మ్డ్. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఇది కూడా కన్ఫర్మ్డ్. ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 పైన ఉంటుంది. ఇదైతే రూమర్స్ మాత్రమే. కొత్త కలర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకీ మీకు కలర్ నచ్చిందో చెప్తే కమెంట్ లో నేను తెలుసుకుంటాను. అమెరికాలో టారిఫ్స్ పెరిగాయని చెప్పేసి ఇండియాలో ఐఫోన్స్ ప్రైజెస్ పెరుగుతాయని అపోహలు అయితే అవసరం లేదు. అమెరికా యొక్క టారిఫ్స్ కి ఇండియాలో దొరికే ఏ వస్తువులకి కూడా సంబంధమే ఉండదు. ఇండియాలో తయారైన వస్తువులని అమెరికాకి తీసుకెళ్తేనే అక్కడ టారిఫ్స్ పడతాయి. టారిఫ్స్ అంటే ఏంటో కాదండి, కస్టమ్ డ్యూటీస్ అని అనుకోవచ్చు. ఈ మాట నేనేం నా సొంత తెలివితేటలతో చెప్పట్లేదండి, DCL అని షిప్పింగ్ కంపెనీ అయితే చెప్తుంది. ఐఫోన్ వాళ్ళు కావాలనుకుంటే ప్రైస్ పెంచుకుంటారే తప్ప అక్కడ విధించిన టారిఫ్స్ వల్ల అయితే కాదు. టారిఫ్స్ గురించి తెలియకున్నా సరే తెలిసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో అడగండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా ఇంకోసారి కూడా రీసెర్చ్ చేసుకోండి. ఒకటండి, మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్ గా ఉంటుంది అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. మీకు ఒకవేళ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు టెక్ న్యూస్ లో కూడా నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంచెం బంకరగా మాట్లాడే వాళ్ళే కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మోటో నుంచి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మోటో G56 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. లీక్స్ ప్రకారంగా డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ తో వస్తుంది. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. కానీ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. మొబైల్ అయితే కన్ఫర్మ్ గా సెప్టెంబర్ లోనే వస్తుందండి. కాకపోతే డీటెయిల్స్ మాత్రం ఇంకోసారి చెక్ చేయాలి. ఫుల్ వీడియో అయితే త్వరలో మన ఛానల్లో తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో రేజర్ 60 స్వరోస్కీ ఎడిషన్. ఏం లేదండి, మోటో రేజర్ 60 వచ్చింది కదా, అందులోనే ఇది ఒక స్పెషల్ ఎడిషన్. స్పెసిఫికేషన్స్ అన్ని లాస్ట్ టైం లాగానే ఉంటాయి. కాకపోతే మొబైల్ పైన క్రిస్టల్స్ అనేవి యాడ్ అవుతాయి. బాగా డబ్బులున్న వాళ్ళు రిచ్నెస్ చూపించుకోవడానికి ఈ మొబైల్ కొనుక్కోలే తప్ప ఎందుకు పనికిరాదు. ఎందుకు ఈ మాట అన్నానంటే డైమెన్సిటీ 7400X అనే ప్రాసెసర్ ని 90,000 అయితే అమ్ముతున్నారు. నథింగ్ వాళ్ళు 80,000 రూపాయల దగ్గరనే ఒక ప్రాసెసర్ ఇచ్చారు. దానికి అందరు కూడా ఘన సన్మానం చేశారు. అందుకే అన్నాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో V60 సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో వచ్చేలాగా కనిపిస్తుంది. ఎప్పట్లాగానే కర్వ్డ్ డిస్ప్లేనే తీసుకొస్తున్నారు. డైమెన్సిటీ 7400
ప్రాసెసర్ అండ్ 6500 mAh బ్యాటరీతో వస్తున్నట్లుగా లీక్స్ మాత్రమే ఉన్నాయి, కానీ డిజైన్ కూడా లుక్స్ కూడా ఎలాంటివి కూడా బయటికి రాలేదు. ఇంకా ఒకవేళ ఈ మొబైల్ డిజైన్ లాస్ట్ టైం వచ్చిన వివో V50 ఇలాగానే ఉందనుకోండి, ఇంతకన్నా దరిద్రం ఉండదు. ఎందుకంటే వివో T4R 17,000 18,000 ఇదే డిజైన్ తో తీసుకొచ్చారు కదా. వివో V60e అంటే దాదాపు 30,000 దగ్గర అయితే పెడతారు, మరీ ఓవర్ ప్రైస్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung S25 FE. ఈ మొబైల్ గురించి ఇప్పుడు మాట్లాడుకోకన్నా సరిగ్గా 1 year తర్వాత మాట్లాడుకోవడం బెటర్. లాంచింగ్ అప్పుడేమో 55,000 నుంచి 60,000 మధ్యలో అయితే తీసుకొస్తారు. కరెక్ట్ 1 year తర్వాత 35,000 లోపే వచ్చేస్తుంది. దారుణం ఏంటంటే A36 మిడ్ వేరియంట్ దగ్గరకు అయితే వెళ్ళిపోతుంది. లీక్స్ ప్రకారంగా Exynos 2400 ప్రాసెసర్ ఉంటుంది, 4900 mAh బ్యాటరీ, 45W వైర్ ఛార్జర్, 15W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే లాస్ట్ టైం లాగానే కనిపిస్తున్నాయి, కానీ ఫ్రంట్ మాత్రం 13 మెగాపిక్సెల్ కొత్త సెన్సార్ అయితే వాడుతున్నారు. ఆండ్రాయిడ్ 16 తోనే తీసుకొస్తారు. అప్డేట్స్ మాత్రం 7 years అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ సిరీస్ కదా. ఈ మొబైల్ తీసుకోవడం కన్నా బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో Samsung S24 FE తీసుకోండి, 32,000 అలా రేంజ్ లో వస్తుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Infinix Hot 60. ఈ మొబైల్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. రీసెంట్ గానే దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది, అది కూడా కర్వ్డ్ మొబైల్ సెగ్మెంట్ లో అయితే వచ్చింది. ఇలా చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళైతే బాగానే ట్రై చేస్తున్నారు, కానీ ఇండియాలోనే వాళ్ళకి ఛాన్స్ దొరకట్లేదు. స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే అన్ని క్లీన్ గానే ఉన్నాయి. ప్రాసెసర్ ఒకటి గ్లోబల్ వేరియంట్ తో కంపేర్ చేస్తే ఇండియన్ వేరియంట్ లో మాత్రం చేంజెస్ తీసుకొస్తారు. మన ఇండియన్ బ్రాండ్ గురించి లాస్ట్ లో చెప్తుంది ఏంటా అని ఫీల్ అయిపోకండి, అదేనండి మన లావా గురించే చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ లో లావా నుంచి లావా అగ్ని 4 మొబైల్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. Dimensity 8350 ప్రాసెసర్, బ్యాటరీ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్, అది కూడా డిజైన్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 20,000 లోపే అంటున్నారు. నిజంగానే లావా వాళ్ళు అగ్రెసివ్ ప్రైస్ లోనే తీసుకొస్తారు, కానీ వీళ్ళ దగ్గర సర్వీస్ సెంటర్లు సరిగ్గా లేకపోవడము, చిన్న చిన్న బగ్స్ ఉండడం వీళ్ళంతగా సక్సెస్ కాకపోవడానికి రీజన్ అవుతున్నాయి. ఇవ్వండి టోటల్ 10 మొబైల్స్ సెప్టెంబర్ లో లాంచ్ అవబోయే మొబైల్స్. వీటన్నిటిలో మీరు ఏ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారు? నాకు తెలిసి సగం మందికి ఎక్కువగా ఐఫోన్స్ అనే చెప్పుంటారు, కాకపోతే కొనకుండా. అండ్ ఇంకొక విషయం అండి, మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేనే ఇవాళ ఒక వీడియో చూసి షాక్ అయిపోయాను. ఆల్రెడీ లాంచ్ అయిపోయిన మొబైల్స్ ని ఒక పెద్ద ఛానల్ చాలా తప్పుగా చెప్పేసి నాకు దొరికిపోయా. లైక్స్ కూడా 1000 పైనే వచ్చాయండి. మనకి వ్యూసే అంతగా రావు. ఎంతైనా అదే నిజమండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు కింద తొక్కేస్తూనే ఉంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా, ఇంతవరకు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.